అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఈ సినిమా ద్వారా అయినా జానీ మాస్టర్ లైఫ్ కెరీర్ టర్న్ అవుతుందేమో చూడాలి మరి. లైంగిక ఆరోపణల కేసుల్లో ఇరుక్కొని జైలు పాలయ్యాడు జానీ మాస్టర్. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. ఫోక్సో కేసుకు కారణంగా జాతీయ అవార్డు నిలిచిపోయింది. అలాగే పుష్ప 2 సినిమా ఛాన్స్ కూడా దూరమైపోయింది. అయితే ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా మళ్ళీ బిజీ అయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు జానీ మాస్టర్. తన టీంతో కలిసి మళ్ళీ డాన్స్ స్టూడియోలో డాన్స్ రిహార్సల్స్ చేస్తూ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. కాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ సినిమాలోని స్పెషల్ సాంగ్ కు జానీ కొరియోగ్రాఫర్ చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ లోని ఓ పాటకు కూడా జానీ కొరియోగ్రఫీ అందించాడు. అయితే ఈ పాట నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ ఉంటుందని, ఇదొక కొత్త ప్రయోగం చేశామని, ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చేయలేదని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకుడు వైవిఎస్ చౌదరిని జానీ మాస్టర్ కలవడం, సరదాగా ఫోటోలు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ప్రస్తుతం వైవిఎస్ జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావుతో ఓ సినిమా ప్లాన్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దీంతో వైవిఎస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పాటలు జానీ మాస్టర్ కంపోజ్ చేయబోతున్నాడా అన్న చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కాగా దర్శకుడు వైవిఎస్ చౌదరితో కలుసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు జానీ మాస్టర్. చాలా రోజుల తర్వాత జెమ్ లాంటి పర్సన్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారిని కలిశాను. నా కెరీర్ ప్రారంభంలో ఆయన ఇచ్చిన సపోర్ట్ ను నేనెప్పుడూ మర్చిపోలేను. ఆయన మాటలు నాకు మళ్ళీ అపారమైన శక్తినిచ్చాయి. తెలుగులో డాన్స్ మాస్టర్లకు మంచి అవకాశాలు ఇచ్చి ఎదగడానికి సహాయం చేసిన అతి కొద్ది మంది దర్శకుల్లో వైవిఎస్ గారు కూడా ఒకరు. అయితే ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జానీ మాస్టర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.